మెగాని టీవీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద గుమ్మడికాయంత ఆశలు పెట్టుకుని కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిన దుస్థితి నిజామాబాద్లో కనిపించింది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ కవిత తన సొంత గడ్డపై కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోయారు. అటు హైదరాబాద్లో కూర్చొని మేమే కీలకం, మాకు వైస్ చైర్మన్ ఆఫర్లు వస్తున్నాయి అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కవిత అసలు రంగు నిజామాబాద్ ఫలితాలు బయటపెట్టాయి. ఆ దారుణమైన గణాంకాలపై ఈ ప్రత్యేక కథనం. రాజకీయం అంటే కేవలం మాటల గారడి కాదు, అది క్షేత్రస్థాయిలో ప్రజల నమ్మకాన్ని గెలవడం. కానీ కొందరు నాయకులు గ్రౌండ్ రియాలిటీని మర్చిపోయి ఆకాశంలో మేడలు కడుతుంటారు. సరిగ్గా నిజామాబాద్ స్థానిక సంస్థల ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం కూడా ఇప్పుడు ఇలాగే ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన కవిత ఇప్పుడు కనీసం తన ఉనికిని కాపాడుకోలేక తడబడబడుతున్నారు. ఇటీవలి కాలంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే ఆమె ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని స్పష్టమవుతుంది. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితిలో పార్టీ ఉంటే ఆమె మాత్రం హైదరాబాద్లో కూర్చొని వింత ప్రకటనలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నగర మోగినప్పటి నుంచి కవిత హడావుడి మామూలుగా లేదు. తెలంగాణ జాగృతి తరపున సింహం గుర్తు మీద 15 వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టి ఏదో అద్భుతం జరిగిపోతుందని ఊహల్లో విహరించారు. కానీ ప్రజలిచ్చిన తీర్పు ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. నిజామాబాద్ కార్పొరేషన్లో దాదాపు 2,06,000 ఓట్లు పోలయ్యాయి. కానీ కవితమ్మ నిలబెట్టిన 15 మంది అభ్యర్థులను కలిపి వచ్చిన మొత్తం ఓట్లు ఎంతో తెలుసా? అక్షరాల కేవలం 750 మాత్రమే. నిజామాబాద్ మున్సిపల్ సాక్షిగా కనీసం గౌరవప్రదమైన ఓట్లు కూడా కవిత సాధించలేకపోయారని టాక్ వినిపిస్తోంది. ఇక కొన్ని వార్డుల్లో పరిస్థితి చూస్తే అర్థం కాని స్థితి. జనాలకు ఒక అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటా నొక్కుతారు. కానీ నిజామాబాద్లో కవిత అభ్యర్థుల కంటే నోటాకి ఎక్కువ విలువ దక్కింది. 12వ వార్డు ఇక్కడ కవిత అభ్యర్థికి పడ్డ ఓట్లు ఎంతో తెలుసా? పెద్ద గుండు 0. అవును, కనీసం ఆ అభ్యర్థికి తాను వేసుకునే ఓటు కూడా పడలేదంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నోటాకు 16 ఓట్లు పడ్డాయి. 16వ వార్డు ఇక్కడ జనసేనకు 17 ఓట్లు పడ్డాయి. నోటాకు 18 ఓట్లు వచ్చాయి. కానీ కవిత అభ్యర్థికి వచ్చింది కేవలం సింగిల్ డిజిట్ 4 ఓట్లు మాత్రమే. 12, 16, 19, 36 వార్డుల్లో అసలు అభ్యర్థి ఉన్నారా లేదా అన్న సందేహం వచ్చేలా నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. సొంత ఇంట్లో సోలోడు లేవు, కానీ పొరుగు ఊరికి పోయి పుట్టెడు దానం చేస్తా అన్నాడట వెనకడికొకడు. కవిత తీరు చూస్తుంటే సరిగ్గా ఇదే గుర్తొస్తుంది. సొంత నియోజకవర్గంలో కనీసం 1000 ఓట్లు కూడా సాధించలేకపోయిన ట్రాక్ రికార్డు పెట్టుకుని రాష్ట్ర రాజకీయాల్లో తామే కింగ్ మేకర్లమని చెప్పడం హాస్యాస్పదం కాక మరేమిటి అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో తమను మించిన వారు లేరని, అక్కడ చైర్మన్ పీఠాలను డిసైడ్ చేసేది తామేనని కవిత చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురవుతున్నాయి. చేతిలో బలం లేదు, జనంలో మద్దతు లేదు, కానీ ప్రకటనలో మాత్రం పీఠాలు మావే అనడం విడ్డూరం. జిల్లాలో పార్టీ కేడర్ చెల్లా చెదరవుతుంటే వారిని పట్టించుకోకుండా మున్సిపాలిటీల్లో చక్రం తిప్పుతామనడం కేవలం కార్యకర్తలను భ్రమలో ఉంచడానికేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, తమకు ఇతర పార్టీల నుంచి వైస్ చైర్మన్ పదవుల ఆఫర్లు వస్తున్నాయని కవిత చెబుతున్న మాటలు వింటే నిజామాబాద్ ఓటర్లు మొక్కన వేలేసుకుంటున్నారు. అసలు గెలిచే సత్తా లేని చోట పదవుల ఆఫర్లు ఎక్కడి నుంచి వస్తాయి? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ఆమె చెబుతున్న ఆఫర్లన్నీ ఉత్తుత్తి మాటలేనని రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రాభవం కోల్పోయిన నాయకులు ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడటం సహజమే, కానీ అది మరీ 1000 ఓట్ల స్థాయికి పడిపోయినప్పుడు ఇలాంటి మాటలు చెబితే నమ్మేవారెవరు? రాజకీయాల్లో మాటల కంటే చేతలు ముఖ్యం. క్షేత్రస్థాయిలో బలం లేనప్పుడు ఎంత ఆర్భాటం చేసినా అది నీటి మూటలేవుతాయి. కవిత ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి ఆకాశంలో మెడలు కట్టడం మానేసి గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందనేది నిజామాబాద్ ప్రజల మాట. లేదంటే రాబోయే రోజుల్లో కింగ్ మేకర్ మాట దేవుడెరుగు, కనీసం కింగ్ పక్కన నిలబడే అవకాశం కూడా ఉంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. తనను నమ్ముకున్న అభ్యర్థులను కనీసం గెలిపించుకోలేక వారికి డిపాజిట్లు కూడా దక్కేలా చూసుకోలేకపోయారు కవిత. రాజకీయాల్లో మాటలు చెబితే ఓట్లు రాలవు, ప్రజల మనసు గెలవాలని నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. ఇప్పటికైనా కవిత తన చుట్టూ ఉన్న భజన బృందాన్ని నమ్మడం మానేసి ఈ 0 ఫలితాలను చూసి వాస్తవంలోకి వస్తారో లేదో చూడాలి.